ఇందాక లైవ్‌లో నామినేషన్ చూశాను గౌతమ్ అండ్ నబిల్‌ది. సో, నబిల్‌ని మళ్ళీ ఇంత దిగజార్చే విధంగా మాట్లాడడం, ఇంత ఒకరిని కించపరిచేలాగా మాట్లాడడం గౌతమ్‌ని. ఇంకా నబిల్ ఏంటంటే అసలు పాయింట్స్ లేకుండా ఎతికి వేరే ఇష్టం వచ్చిన పాయింట్స్ అని చెప్పి నబిల్ క్యారెక్టర్‌ని దెబ్బతీయడము, ఏవేవో తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా నామినేట్ చేసి, ఇష్టం వచ్చినట్టుగా కుక్కల్లాగా, మేకల్లాగా, కాకుల్లాగా, కుక్కల్లాగా అంటే నబిల్ అరుస్తున్నాడు. నబిల్‌కి ఫీలింగ్ ఏంటంటే నేను షేర్ అంటాడు, కానీ ఆయన షేర్‌లాగా బిహేవ్ చేయట్లేదు. నామినేషన్‌కి వచ్చేసరికి ఒక యానిమల్స్ లాగా, జంతువుల్లాగా బిహేవ్ చేసి అరుస్తుంటాడు. అసలు ఏంటి, అసలు ఈ నామినేషన్ చూసిన తర్వాత నబిల్ ఇంత వరస్ట్ ప్లేయరా, ఇంత వరస్ట్ బిహేవియరా, అసలు నిజంగా టాప్ 5లో అసలు ఉండడానికి అనర్హులు అని చెప్పి నేను చెప్తున్నాను. నిజంగా చాలా ఘోరమైన నామినేషన్ ఇది. నబిల్ గౌతమ్కి ఛాన్స్ ఇవ్వట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు నబిల్ ఏం చేస్తున్నాడు నబిల్ కూడా అర్థం కావట్లేదు. మొత్తం ఓవర్ఫ్లో అయిపోయాడు, ఓవర్లాప్ అయిపోయాడు నబిల్. ఇంత చీపెస్ట్గా ఆడుతున్న ఒక టెర్రరిస్ట్ లాగా అసలు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అంటే, అరుస్తే టైటిల్ ఇచ్చేస్తారు అనుకుంటున్నారేమో. అరుస్తే అక్కడ నీకు ఏమి రాదు, గేమ్ ఆడాలి. నువ్వు అసలు సరిగ్గా గేమ్ ఆడలేదు ఇంతవరకు. ఎఫెక్ట్స్ ఎక్కడ పెట్టావు, కొంత పెట్టావు. ఏమని అంటే అరుస్తూ ఉంటావు, జంతువులాగా అరుస్తూ ఉంటావు. అంతే తప్పించి నబిల్లో ఏమీ లేదు. నిజంగా చాలా వరస్ట్ బిహేవియర్ అని చెప్తున్నాను నబిల్ది.